డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. నోటికి రుచిగా కమ్మగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ కొత్తిమీర పచ్చడిని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కట్టల కొత్తిమీరను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత 6-7 పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ కుక్ చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోకి పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చివరిగా పోపు పెట్టుకొని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే ట్రై చేసేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.